మార్చ్‌లో ఇంతవరకు తెలుగులో రెండే పెద్ద స్కేల్ మూవీస్ వచ్చాయి. ఒకటి 'దిల్‌రూబా', ఇంకొకటి 'కోర్ట్'. అయితే 'దిల్‌రూబా' ఆడియన్స్‌ని అంత అట్రాక్ట్ చేసుకోలేకపోయినా 'కోర్ట్' మూవీ ఆడియన్స్‌ని ఈజీగా అట్రాక్ట్ చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద చాలా మంచి కలెక్షన్స్‌తో అండ్ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌లో కూడా రన్ అవుతుంది. మరి అయితే మార్చ్‌లో మిగిలిన రిలీజెస్ ఏవేవో మీకు ఆల్రెడీ తెలుసు. కానీ దాని గురించి చిన్న ప్రెడిక్షన్స్ ఇద్దాం. అయితే ముందుగా ఏవేవి రిలీజ్ అవుతున్నాయంటే మార్చ్ 28న నితిన్ అన్న నటించిన 'రాబిన్‌హుడ్' అండ్ అదే రోజున 'మ్యాడ్ స్క్వేర్' కూడా వస్తున్నాయి. అండ్ అదర్ ఇండస్ట్రీలో హైప్ ఉన్న సినిమాల గురించి చెప్పాలంటే మార్చ్ 28న మోస్ట్ ఎవర్ హైప్డ్ మలయాళం మూవీ అయిన మోహన్ లాల్ గారు నటించిన 'ఎల్ టు ఎంపురాన్' అండ్ 30th మార్చ్ సల్మాన్ ఖాన్ గారు నటించిన 'సికిందర్' రిలీజ్ అవుతుంది. ప్రిడిక్షన్స్ గురించి షార్ట్గా చెప్పాలంటే ముందుగా 'రాబిన్‌హుడ్'. నితిన్ అన్న లాస్ట్ 5 మూవీస్ వర్కౌట్ కాకపోవడం వల్ల ఇండస్ట్రీలో అంత హైప్ అయితే లేదు. డైరెక్టర్ వెంకీ గారే నితిన్ అన్నకి లాస్ట్ హిట్ ఇచ్చింది. సో ఖచ్చితంగా కొద్దిగా డిఫరెంట్గా అండ్ ఎంగేజింగ్గా ఉంటుందని అనుకుంటున్నాం. 'మ్యాడ్ స్క్వేర్' విషయానికి వస్తే టీజర్ అంత కొత్తగా ఏం అనిపించలేదండి. ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్తో చాలా మూవీసే వచ్చాయి. ఫస్ట్ నేను టీజర్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 'వైల్డ్ వైల్డ్ పంజాబీ' అనే సినిమా రీమేక్ అని అనుకున్నాను. బట్ టు మై సర్ప్రైజ్ ఏం కాదు. ఇంకా వంశీ గారు చెప్పినట్టు అతను చెప్పినట్టు ఈసారి కూడా కథ ఏమి ఉండదు. అలాంటి ఏం ఎక్స్పెక్టేజ్ రాయకండి. మళ్ళీ హైస్ కథలో ఈ లూప్లు ఏం ఉండవు. నెక్స్ట్ 'ఎల్ టు ఎంపురాన్' గురించి మాట్లాడాలంటే ఇప్పటి వరకు వచ్చిన మోస్ట్ హైప్డ్ మలయాళం మూవీ అనే చెప్పాలి. 'లూసిఫర్' చూశాక మలయాళం వాళ్ళు కమర్షియల్ సినిమాని కూడా ఇంత పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తారని సర్ప్రైజ్ అయ్యాను. అండ్ పృథ్వీరాజ్ గారు ఈ సినిమాలో డైరెక్షన్తో పాటు ఫుల్ లెంత్ రోల్ కూడా చేస్తారని స్ట్రాంగ్ బజ్ అయితే నడుస్తుంది. అండ్ సర్ప్రైజ్ క్యామియోస్ అయితే గట్టిగానే కుమ్మేస్తున్నారని టాకు. చూడాలి మరి. ఏఆర్ మురుగదాస్ గారు డైరెక్ట్ చేసిన 'సికిందర్' స్టారింగ్ సల్మాన్ ఖాన్ గారు. దీనికి కూడా నార్త్లో చాలా మంచి హైపే ఉంది. అండ్ ఇది ఏఆర్ మురుగదాస్ గారి 'దర్బార్' తర్వాత వచ్చే కంబ్యాక్ మూవీ. చూడాలి మరి దీంతో అయినా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారో ఇవ్వరో. మరి మీరు దేనికోసం వెయిటింగ్? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.